ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం 51.8 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన గోదావరి ఉపనదులైన కాళేశ్వరం, ఇంద్రావతి నదులతో పాటు భద్రాచలం ఏజెన్సీలోని పలు వాగు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న రాత్రి 9 గంటలకు నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. దుమ్ముగూడెం పర్ణశాల వద్ద గోదావరి నది నీటి మట్టం దాదాపు 25.8 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం దుమ్ముగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సున్నంబట్టి రోడ్డుపైకి గోదావరి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బూర్గంపాడు మండలం సారపాక రెడ్డిపాలెం మధ్య రహదారిపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి వరద పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. వరదల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 54 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.